కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ లొల్లి టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ వల్ల మాకంటే మాకు మంత్రి పదవులు కావాలంటూ ఆశావాహులు తరచూ తమ గలం వినిపిస్తూనే ఉన్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, బాలు నాయక్ వంటి వారు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కాస్త కటుగానే చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు తమలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి గతంలో లేఖ రాయగా, ఎస్టీ ఎమ్మెల్యేలు సైతం తమకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారు. అయితే మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు అంతా కూడా తమ డిమాండ్తో మరోసారి లేఖ రాశారు అధిష్టానానికి. ముదిరాజులకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు సైతం పట్టుబడుతున్నారు. వీటన్నింటి మధ్య జిల్లాలు, సామాజిక సమీకరణాలు, రాజకీయపరమైనటువంటి అవసరాలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు వంటి నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపునకు కసరత్తు చేసినటువంటి పార్టీ అధిష్టానం చివరి నిమిషంలో విస్తరణపై వెనుకడుగేసింది. దీంతో మంత్రివర్గ విస్తరణ మళ్లీ పెండింగ్లో పడగా మంత్రి పదవుల లొల్లి సైతం సద్దుమణిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల మళ్లీ ఢిల్లీ వెళ్లినటువంటి నేపథ్యంలో తాజాగా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ మరోసారి ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు, సీఎం రేవంత్ రెడ్డిలకు మరోసారి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఈ లేఖ రాసినటువంటి వారిలో ఎమ్మెల్యేలు మందుల సామెల్, వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లక్ష్మీకాంతరావు, కాల యాదయ్యలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం దళిత జనాభాలో మాదిగ వర్గం 47 లక్షల మంది ఉన్నారు. అయితే దళిత ఓటర్లలో 60% మంది మాదిగలే ఉన్నారు. అయితే వారికి గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అదేవిధంగా కేబినెట్ విస్తరణలో కూడా ఒక్క దళిత ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేకపోవడంతో ఈసారి మాకే కావాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.